హాయ్ అండి. ఈరోజు సింపుల్గా చికెన్ ఫ్రై అయితే చూపించబోతున్నాను. చికెన్ అయితే ముందు ఇలాగా పసుపు ఉప్పు వేసేసుకోవాలి. ఇది బాగా వేసుకొని కదా ఇందులో ఉల్లిపాయలు వేసేసుకున్నాం. ఇలా ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఇవి బాగా మగ్గించుకోవాలి. బాగా వేగాక ఇందులోనే కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. చికెన్ అయితే బాగా మగ్గిపోయిందండి. ఉల్లిపాయలు కూడా మగ్గిపోయి ఇది ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి కదండి. ఇందులో మసాలా మనం కారం ఉప్పు అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకుని దీన్ని బాగా మగ్గనివ్వాలి. వాటర్ గట్రా ఏమి వేయకూడదండి. ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కరివేపాకు వేయండి. కొత్తిమీర వేయలేదు, కరివేపాకు వేసాను. దీన్ని బాగా వేపుకోవాలండి. కొద్దిగా పెరుగు వేసుకోవాలండి. ఇందులో నేను 2 స్పూన్లు పెరుగు వేసాను. ఇందులో గుడ్డు వేసుకోవాలండి. ఇప్పుడు చికెన్లో గుడ్డు వేసుకుని టేస్ట్ చాలా బాగుంటుంది.